ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन् इति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण భక్తులందరికీ స్వాగతం. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఒక వారం రోజుల పాటు ప్రతిరోజు శ్రీకృష్ణుడి యొక్క నామ రూప గుణ లీలల గురించి చర్చించుకోవాలి అని ఎంతోమంది వందలాది భక్తుల్ని ఇలా ఒక జూమ్లో సమావేశపరిచి ఇక్కడ ఎంతోమంది 7 స్పీకర్ని పిలిచి వారి చేత కృష్ణ కథ చెప్పిస్తున్నటువంటి ఇస్కాన్ అబిడ్స్ శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ మందిరం వారికి నా కృతజ్ఞతలు. ఈరోజు మొదటి రోజు. ఈ రోజు నుంచి నెక్స్ట్ వారం రోజుల పాటు ఒక 7 వైష్ణవులతో మనం శ్రీకృష్ణ కథని వినబోతున్నాము. నాకు కూడా ఈ సేవా భాగ్యాన్ని కలిగించినటువంటి రాధా మదన్ మోహన్ మందిర్ టెంపుల్ వారు, ఇస్కాన్ అబిడ్స్ వారికి నా యొక్క కృతజ్ఞతలు. అంతేకాకుండా మీ అందరి సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగింది ఈరోజు. ఆ సేవ సరిగ్గా చేయాలి, సక్రమంగా చేయాలని మీ దగ్గర నుంచి ఆశీర్వాదం కోరుతూ నేను ప్రారంభిస్తాను. ఈరోజు నాకు ఇచ్చినటువంటి టాపిక్ ఏమిటంటే శ్రీకృష్ణుడు ఎవరు, ఆయన వ్యక్తిత్వం ఏమిటి అన్న విషయం మీద నన్ను మాట్లాడమన్నారు. కృష్ణుడు ఎవరో ఎవరికి తెలియదు చెప్పండి, అందరికీ తెలుసు. కానీ మన భక్తులు ఈ టాపిక్స్ని 7 రోజులు ఉన్నటువంటి టాపిక్స్ని చాలా సిస్టమేటిక్గా చేశారండి. మన రాధేశ్యాం ప్రభు ఈ టాపిక్స్ అన్ని చూసేశారని విన్నాను నేను. అందులో మొట్టమొదటి టాపిక్ అసలు భగవంతుడి యొక్క తత్వం ఏమిటి, శ్రీకృష్ణ భగవానుడి యొక్క తత్వం ఏమిటి, ఆయన వ్యక్తిత్వం ఏమిటి, దాని గురించి మాట్లాడమన్నారు. ఇక మిగిలిన 6 రోజుల్లో మీరు ఇంకా కృష్ణుడి గురించి వేరే వేరే విషయాలన్నీ మీరు వింటూ ఉంటారు. అసలు కృష్ణుడు ఎవరు అన్న విషయాన్ని మనం సాక్షాత్తు శ్రీకృష్ణుడి నుంచే తెలుసుకుందాం. కృష్ణుడే భగవద్గీతలో చెప్తాడు ఆయన ఎవరనేది. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ అన్నాడండి. మత్తః పరతరం నాన్యత్ అంటే నాకన్నా గొప్ప సత్యం ఇంకొకటి లేదు, నన్ను మించిన వారు ఇంకెవరూ లేరు. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ, ఓ ధనంజయ, ధనాన్ని జయించినటువంటి ఓ అర్జున, నన్ను మించినటువంటి సత్యం లేదు అంటున్నాడు కృష్ణుడు భగవద్గీతలో. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో, ఈ సృష్టిలో మీరు ఏం చూసినా కూడా అవన్నీ మణులతో సమానం. ఆ మణులన్నింటినీ కలిపి ఉంచేటటువంటి ఆ సూత్రం ఉంటుంది చూడండి, ఆ తాడు, ఆ దారం, అది కృష్ణుడితో సమానం. ఇప్పుడు చూసారా కంఠీమాల ఉంది మెడలో. ఈ కంఠీమాల ఇలా ఎలా ఉందండి, ఇక్కడ ఎన్నో పూసలు ఉన్నాయి కదా, తులసి పూసలు ఉన్నాయి ఇక్కడ. ఆ పూసలన్నింటినీ ఇలా ఈ యొక్క మాల రూపంలో ఉంచేటిది వెనకాల ఉన్నటువంటి ఆ దారం. దారం మీకు కనిపించకపోవచ్చండి, కనిపించేది పూసలే, కానీ ఆ పూసలన్నింటినీ అలా ఉంచడానికి ఈ దారం అనేది ఎంతో ముఖ్యమండి. ఆ దారమే కృష్ణుడు. మీరు ఈ భౌతిక జగత్తులో ఎంతోమంది వ్యక్తుల్ని చూడొచ్చు, ఎన్నో ప్రదేశాలని చూడొచ్చు, ఎన్నెన్నో లోకాలని చూడొచ్చు, మహాపర్వతాలని, నదుల్ని, సముద్రాల్ని, కొండల్ని, కోనల్ని, వ్యక్తుల్ని, 84 లక్షల జీవరాశుల్ని చూడవచ్చు. కానీ వాళ్ళందరికీ ఆధారభూతుడు, ఫౌండేషన్, పునాది శ్రీకృష్ణ భగవానుడండి. ఆయన లేనిదే ఈ సృష్టిలో ఏమీ లేదు.
ఇంకా ఇంకా చెప్పమంటారా భగవద్గీతలో? అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. అహం సర్వస్య ప్రభవో, నా నుంచే ఈ సృష్టిలో ఉన్నటువంటి సకల చరాచర జీవరాశులందరూ నా నుంచే ఉద్భవిస్తున్నారు. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి, ప్రతి ప్రదేశానికి, ప్రతి వస్తువుకి ఆది నేనే అంటున్నాడు. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావసమన్విత. ఎవరైతే భగవంతుడి గురించి అటువంటి ఈ విషయాన్ని తెలుసుకుంటారో వారే బుద్ధిమంతులు. కేవలం బుద్ధే కాదండి, బుధా భావ సమన్విత అన్నారు. మనం కేవలం బుద్ధితో భగవంతుని తెలుసుకుంటే సరిపోదండి. ఒక భావంతో ఆయనని ఆయనని ఆరాధించాలి. బుద్ధితో భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి, వ్యక్తిత్వాన్ని తెలుసుకోవాలి. కానీ ఒక ప్రేమ భావంతో, ఒక భక్తి భావంతో ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని ప్రేమించాలి. అందుకే అన్నాడు కృష్ణుడు, బుధా భావ సమన్వితా. ఈ సృష్టిలో ఉన్నదంతా ఆయన నుంచే ఉద్భవించిందని తెలుసుకున్న తర్వాత, ఈ సృష్టిలో ఉన్నటువంటి చరాచర జీవరాశులందరికీ ఆధారభూతుడు ఆ భగవంతుడే అని తెలుసుకున్న తర్వాత మనం ఆయన్ని ప్రేమించాలండి. మన బుద్ధితో, మన మనస్సుతో, మన వాక్కుతో ఆయన్ని ఆరాధించాలి, ప్రేమించాలి, సేవించాలి. ఇప్పుడు అంతేకాదండి, కృష్ణుడు ఈ ఈ ప్రపంచం మొత్తాన్ని సృష్టించాడు, బాగానే ఉంది. ఈ సృష్టి మొత్తానికి ఆధారభూతుడు ఆయనే, 2 శ్లోకాల్లో చెప్పుకున్నాం మనం. కానీ ఆయనకి అంటే సృష్టి అంతా ఆయన నుంచి ఉద్భవించింది బాగానే ఉంది. కానీ ఆయన మనకి ఏం చేస్తున్నాడు? మన యొక్క వ్యక్తిగత జీవితంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాత్ర ఏమిటి అది తెలుసుకోవాలంటే మీరు శ్రీమద్ భగవద్గీత 5వ అధ్యాయానికి వెళ్ళాలండి. అక్కడ చివరిలో శ్రీకృష్ణుడు ఏమన్నాడో తెలుసా? భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. భోక్తారం యజ్ఞ తపసాం, మొదటి మాట. మీరు ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని తపస్సులు చేసినా వాటన్నింటికీ భోక్త భగవంతుడు కృష్ణుడే. సర్వలోక మహేశ్వరం, ఈ ప్రపంచంలో, ఈ ఈ విశ్వంలో ఎన్ని లోకాలున్నా, ఇలా అనంతకోటి బ్రహ్మాండాల్లో ఉన్నటువంటి లోకాలన్నింటికీ అధినేత ఆయనే. సర్వలోక మహేశ్వరం అంటే సర్వలోకాలకి మహేశ్వరుడైనా, మీరు చేసే యజ్ఞయాగాలన్నింటికీ భోక్త ఆయన అయినా కూడా మనందరికీ ఆయన అత్యంత సన్నిహితుడైనటువంటి స్నేహితుడండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. సుహృదం సర్వభూతానం అన్నాడు 3వ లైన్లో. 3వ పాదంలో కృష్ణుడు ఏమంటున్నాడు? సుహృదం సర్వభూతానాం. ఆయన మన సుహృతుడు, మన స్నేహితుడు, మన మిత్రుడు, మన శ్రేయోభిలాషి. ఇప్పుడు మీకు క్లోజ్ ఫ్రెండ్స్ చాలామంది ఉంటారండి. కుటుంబ సభ్యులు ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు, క్లాస్మేట్స్ ఉండొచ్చు, కొలీగ్స్ ఉండొచ్చు. వాళ్ళలో చాలామంది క్లోజ్ ఉంటారు, చాలా సన్నిహితులు ఉండొచ్చు, సాన్నిహిత్యంలో ఉండొచ్చు వాళ్ళు. కానీ అందరికన్నా, మీ సన్నిహిత్యంలో ఉన్న వాళ్ళందరికన్నా, అందరికన్నా మీకు సన్నిహితులు ఎవరో తెలుసా? ఎవరైతే మీ హృదయంలో ఉంటారో వారేనండి. శ్రీకృష్ణుడు మన హృదయాల్లో తిష్ట వేసుకుని కూర్చుంటాడండి. అది మనకు తెలియకపోవచ్చు, మనం దాన్ని గమనించకపోవచ్చు, మనం ఆయన అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ మన మనసులో ఉంటాడు. మీకు ప్రూఫ్ కావాలా? భగవద్గీత 15వ అధ్యాయంలోకి వెళ్ళండి. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం అన్నాడు భగవంతుడు కృష్ణుడు. సర్వస్య చ అహం హృది సన్నివిష్టో అంటే అందరి హృదయాల్లోనూ నేనే ఉన్నాను, నేనే తిష్ట వేసుకుని కూర్చుని ఉన్నాడు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ. నా నుంచే మీకు స్మృతి వస్తుంది. మనం ఏదైనా గుర్తుపెట్టుకున్నామంటే అది భగవంతుడి దయే. జ్ఞానం, మనకి జ్ఞానం ఉందంటే అది కృష్ణుడి దయే. అపోహనం, మనం మర్చిపోయినా కూడా, చాలామంది మర్చిపోతూ ఉంటారు. పూర్వజన్మ మనకు గుర్తులేదు కదా. పూర్వజన్మలో కొంతమంది రాజులై ఉండొచ్చు, భిక్షగాళ్ళై ఉండొచ్చు, అది మనకు గుర్తుండదు. ఎందుకంటే కృష్ణుడి అనుగ్రహం వల్ల. మనకి పూర్వజన్మలో మన పరిస్థితి గుర్తుంటే ఈ జన్మలో మనం ఏం చేయాలి, చేయలేమండి. అందుకే మత్తః స్మృతి జ్ఞానమపోహనం చ అన్నారు. వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో. వేదాలన్నింటినీ చదివి
మనం తెలుసుకోవలసింది శ్రీకృష్ణుణ్ణే, ఇంకెవరినో కాదండి. వేదాలన్నీ ఆయన నుంచే ఉద్భవించాయి. ఆయనే వ్యాసదేవుడి యొక్క రూపం దాల్చి వేదాలన్నింటినీ రచించారాయన. అటువంటి శ్రీకృష్ణుడు ఆ! మన హృదయాల్లో నెలకొని ఉన్నాడండి మన శ్రేయోభిలాషిగా. అంతకన్నా ఏం కావాలి? ఎప్పుడైతే మనం శ్రీకృష్ణుడు మన శ్రేయోభిలాషి అని తెలుసుకుంటామో, అప్పుడే జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి, మనకి శాంతి కలుగుతుందండి. మీకు ప్రశాంతత కావాలి అంటే, ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి కష్టాల వల్ల ఆందోళన కలగకూడదు అంటే, శ్రీకృష్ణుడు నా శ్రేయోభిలాషి అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి, తెలుసుకోవాలి. ఏషవై ఇప్పుడు భగవద్గీత ఆధారంగా మనం చూసామండి. చాలా చూసాం. మత్తః ప్రతర్మణాన్ని చాలా శ్లోకాలు చెప్పుకుంటూ కృష్ణుడి యొక్క తత్వం గురించి, ఆయన యొక్క గొప్పతనం గురించి చెప్పుకున్నాం ఇప్పటివరకు. ఇప్పుడు ఒకసారి భాగవతానికి వెళ్దామండి. శ్రీమద్ భగవద్గీతలో సాక్షాత్తు శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పాడు ఆయన ఏమిటి అని. ఆయన పాత్ర ఏమిటి, ఆయన వ్యక్తిత్వం ఏమిటి, ఆయన తత్వం ఏమిటి అని. ఇప్పుడు ఆయన భక్తులు ఆయన గురించి ఏమంటున్నారో చూద్దామండి. రివ్యూస్. ఈ మధ్యలో ఏమిటంటే సినిమాలు వచ్చినా కూడా, ఒక ఫోన్ మోడల్ వచ్చినా, కారు మోడల్ కొత్తగా లాంచ్ అయినా కూడా రివ్యూస్ రాస్తూ ఉంటారు కదా జనాలు. అలాగే శ్రీకృష్ణ భగవానుడి గురించి శ్రీకృష్ణుడు చెప్పడం ఒక ఎత్తు, తర్వాత ఆయన భక్తులు, మునులు, ఋషులు, ఆ, దేవతలు వాళ్ళందరూ ఏం చెప్తున్నారో చూద్దామండి. ఒకసారి భీష్ముడు ఏమన్నాడు తెలుసా కృష్ణుని చూసి? ఏష వై భగవాన్ సాక్షాత్ ఆద్యో నారాయణ పుమాన్ అన్నాడండి. ఏష వై భగవాన్ సాక్షాత్, ఇక్కడ ఉన్నటువంటి శ్రీకృష్ణుడు కేవలం యదువంశ సంభూతుడు మాత్రం కాదండి. యాదవులు చాలామంది ఉన్నారు, వాళ్ళలో కృష్ణుడు ఒకడు, అది కాదండి. ఇప్పుడు సముద్రంలో చాలా చేపలు ఉంటాయండి. చేపకి చంద్రుడికి సామ్యమా? విన్నారా ఎప్పుడైనా మాట? ఇప్పుడు ఆ, సముద్రంలో చేపలుంటాయి. చంద్రుడు ఎక్కడి నుంచి పుట్టాడండి? సముద్రంలో నుంచే కదా పుట్టాడు. చంద్రుడు సముద్రంలోనే పుట్టాడు, చేపలు సముద్రంలోనే పుట్టాయి. అలాగని చేప చంద్రుడు సమానం కాదు కదా. అలాగే మన శ్రీకృష్ణుడు యదువంశంలోనే జన్మించాడు. ఎంతోమంది వందలాది యాదవులు కూడా యదువంశంలోనే జన్మించారు. అవునా? కానీ కృష్ణుడు వేరు, యాదవులు వేరు. ఆయన యదుపతి. ఆ, అలా అని మన భీష్ముడు ఏమంటున్నాడంటే ఏషవై భగవాన్ సాక్షాత్, ఆయన ఒక యదువంశీయుడుగా ఉండవచ్చు, బృందావనంలో ఒక గోపాలకుల్లా ఉండవచ్చు, ఒక మానవ మాత్రుడుగా ఈ ప్రపంచంలో సంచరించవచ్చు పైకి చూడడానికి. కానీ యేషవై భగవాన్ సాక్షాత్, ఆయన సాక్షాత్తు భగవంతుడు. ఆద్యో నారాయణ పుమాన్, ఆయన ఆది నారాయణుడు. మోహయన్నాభిజానాతి గూఢో కపటమానుష, ఆయన మనుష్య రూపం దాల్చి ఈ ప్రపంచంలో సంచరిస్తూ ఈ వ్యక్తుల్ని భ్రమింపజేస్తున్నాడనమాట. అంటే ఎప్పుడైతే కృష్ణుడు మానవ రూపం దాల్చి ఈ ప్రపంచానికి వస్తాడో ఆయన్ని మానవుడిగా పరిగణిస్తారండి జనాలు. కొంతమంది, అందరూ కాదు. భక్తులు పరిగణించరు. భక్తులు ఆయన ఏ రూపంలో ఉన్నా, మానవ రూపంలో ఉన్నా, ఒక రాముడుగానో కృష్ణుడుగానో మానవ రూపం దాల్చిన, ఒక మత్స్యావతారంగా చేప రూపం దాల్చిన, కూర్మావతారంగా తాబేలు రూపం దాల్చిన, వరాహావతారంగా ఒక వరాహ రూపం దాల్చిన ఆయన భగవంతుడే అని భక్తులు గుర్తిస్తారు. కానీ సాధారణ వ్యక్తులు మాత్రం అదొక చేప, అదొక తాబేలు, ఆయన ఒక మనిషి అలా అనుకుంటారండి. కృష్ణుడు ఈ మాట కూడా చెప్పాడు భగవద్గీతలో. అవజానంతి మాం మూఢ మానుషిం తనుమాశ్రిత అన్నారు. అంటే మూఢులు నన్ను కేవలం ఒక సాధారణ వ్యక్తిగా, మనిషిగానే గుర్తిస్తారు, భగవంతుడిగా గుర్తించరు. అది వారి దౌర్భాగ్యం. కానీ గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు చూడండి, మన నారద మహర్షి కానీ, భీష్ముడు కానీ, వాళ్ళు గుర్తిస్తారండి. ఇప్పుడు అర్జునుడు ఏమన్నాడు తెలుసా భగవద్గీతలో? పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం అన్నాడండి. కృష్ణ, నువ్వు పరం బ్రహ్మ, పరం ధామ, పవిత్రం పరమం భవాన్. అసితో దేవలో వ్యాసో, అసితుడు, దేవలుడు, వ్యాసుడు, నారద మహర్షి, ఇలా ఎంతోమంది బ్రహ్మర్షులు, రాజర్షులు, దేవర్షులు, మహర్షులు, దేవతలు, మనువులు, ప్రజాపతులు, వీళ్ళందరూ శ్రీకృష్ణుడు భగవానుడు అని కీర్తిస్తున్నారండి. ఎంతకన్నా ప్రూఫ్ కావాలా మీకు? ఇప్పటివరకు ఏం చెప్పాను నేను గత 20 నిమిషాల్లో? కృష్ణుడు భగవంతుడు అన్న విషయం భగవద్గీత ఎలా చెప్తుందో చెప్పాం. అలాగే భీష్ముడు ఎలా చెప్పాడు, అర్జునుడు ఏం చెప్పాడు, ఎంతోమంది దేవతలు వీళ్ళందరూ ఏం చెప్పారు.
భాగవతం చివరిలో ఏముంటుందో తెలుసా? యం బ్రహ్మా వరుణేంద్ర రుద్ర మరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుర్సురాసురగణాః దేవాయ తస్మై నమః. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్ర మరుతః స్తున్వంతి దివ్యైస్తవైః. బ్రహ్మైనా, ఇంద్రుడైనా, చంద్రుడైనా, వరుణుడైనా, వాయువైనా ఈ దేవతలందరూ కలిసి దివ్యమైనటువంటి స్థుతులతో ఆ శ్రీకృష్ణుని కీర్తిస్తారండి. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్ర మరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః. వేదాలన్నింటినీ ఆయన్నే కీర్తిస్తున్నాయి. వేదాలన్నీ శ్రీకృష్ణ భగవానున్నే కీర్తిస్తున్నాయి. అంటే ఆ భగవంతుడికి ఎన్నెన్నో రూపాలు. ఇలా మనం చూస్తూ ఉంటే కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క తత్వాన్ని ఎన్నెన్నో శాస్త్రాల్లో ఎన్నెన్నో విధాలుగా వర్ణించారండి. ఆ, ఆయన భక్త సులభుడు, భక్త రక్షకుడు. మన ఈయన కులశేఖర ఆళ్వార్ వారు ఏమన్నారు తెలుసా? కృష్ణో రక్షతు నో జగత్రయ గురో కృష్ణం నమధ్వం సదా కృష్ణేనాఖిల శత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ రక్షస్వ మాం. అంటే 8 సార్లు కృష్ణ 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 అంటూ ఈ శ్లోకంలో కృష్ణుడే మన రక్షకుడు, కృష్ణుడే ఈ సకలచే ఈ ప్రపంచం మొత్తానికి పోషకుడు, పాలకుడు. కృష్ణుడే ఈ ప్రపంచం ధ్వంసం అయిపోయిన తర్వాత, మహాప్రళయం తర్వాత ఇవన్నీ ఈ లోకాలన్నీ మళ్ళీ ఆయనలోనే నిక్షిప్తమవుతాయి అన్న విషయాన్ని మన కులశేఖరాల వారు ముకుందమాల స్తోత్రంలో చెప్పారండి. అదే నేను ఇప్పుడు చెప్పినటువంటి శ్లోకానికి అర్థం. కృష్ణో రక్షతు నో జగత్రయ గురో కృష్ణం నమధ్వంసద. ముల్లోకాలకి గురువు ఆయనే. కృష్ణం నమధ్వంసత. ఆ కృష్ణుడికి నమస్కరిద్దాం. కృష్ణే నాఖిల శత్రవో వినిహత కృష్ణాయ తస్మై నమః. ఆయనే మనలో ఉన్నటువంటి శత్రువులన్నింటినీ నాశనం చేసేటటువంటి మహావ్యక్తి. ఇలా ఆయన భక్త సులభుడు, భక్త రక్షకుడండి, పరమదయామయుడు. ఇప్పుడు కృష్ణుడు తన భక్తుల పట్ల ఎంత దయ కలిగి ఉంటాడో తెలుసా? ముఖ్యంగా ఆయన బృందావనంలో ఉన్నప్పుడు ఎంతోమంది రాక్షసులు ఆయన్ని ముట్టడి చేశారండి. ఆయన పశుకందుగా ఒక 3 రోజుల బాలుడుగా, 3 ఏళ్ల బాలుడు కాదండి, 3 రోజుల బాలుడుగా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఒక మహారాక్షసి వచ్చింది. ఆ రాక్షసి పేరు పూతన. ఈ పూతన విషాన్ని తన శరీరం మీద పులుముకుని విషపూరితమైనటువంటి తన పాలు ఈ పసికందుకిచ్చి చంపేద్దామన్నటువంటి ఉద్దేశంతో, దురుద్దేశంతో వచ్చిందండి. ఈ కథ మీ అందరికీ తెలిసిందే. అలా విషంతో కృష్ణుడిని చంపాలని వచ్చినటువంటి ఆ పూతనని కృష్ణుడు ఎలా అనుగ్రహించాడో తెలుసా? విషం పూసుకొని వచ్చినా కూడా ఒక తల్లిలా ప్రవర్తించింది కాబట్టి, తల్లిలా తనను తాను అలంకరించుకుంది కాబట్టి, చూడడానికి తల్లి వేషంలో ఉంది. తల్లి ఏ పనులు చేస్తుందో ఆ పనులు చేస్తుంది. మనసు సరిగ్గా లేకపోయినా కూడా, మనస్తత్వం కానీ ఉద్దేశం సరైనది కాకపోయినా కూడా తల్లిలా కనిపించిందని, తల్లిలా ప్రవర్తించిందని ఆయన ఆవిడకి తల్లి స్థానాన్ని ప్రసాదించాడండి. చూసారా? అసలు కృష్ణుడు ఏమన్నారంటే ఆయన్ని భావగ్రాహి జనార్దన అన్నారండి. అంటే మీరు ఏ భావనతో అయితే ఆ భగవంతుని చేరుకుంటారో ఆ భావనకి ఆయన ప్రతిస్పందిస్తాడు. అది మనకు తెలిసిందే. కానీ పూతన యొక్క భావన ఉంది చూడండి, అది చాలా దారుణంగా ఉందండి. దారుణాతి దారుణమైనటువంటి భావం. పసికందుల్ని చంపడం ఏమిటండి? పసికందులకి పాలిచ్చి చంపుతుంది. పాలల్లో విషం కలిపి చంపుతుంది. అంత మహారాక్షసిని కూడా ఆయన అనుగ్రహించాడు. ఎందుకంటే అంత దయామయుడు కాబట్టి. భగవంతుడి మనసులో, శ్రీకృష్ణుడి యొక్క మనసులో ఉన్నది దయ. ఒకసారి ఉద్ధవుడు ఏమన్నాడంటే, అహోబకీయం స్తనకాలకూటం
జిఘాంసయా పాయయదప్యసాధ్వి లేభే గతిం ధాతృచితం తతోన్యం కం వా దయాళుం శరణం వ్రజేమ. తనను సంహరించడానికి వచ్చినటువంటి ఈ రాక్షసి స్త్రీని ఎంతలా అనుగ్రహించాడంటే కృష్ణుడు తల్లి స్థానాన్ని ప్రసాదించాడండి. అలా తల్లి స్థానాన్ని ప్రసాదించినటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడి కన్నా ఇంకా దయామయులు ఎవరుంటారు? కంబా దయాళం శరణం వ్రజేమ, ఇంకెవరు శరణు పొందాలి నేను? ఇంతకన్నా దయామయుడు ఎక్కడ కనిపిస్తాడు శరణు తీసుకోవడానికి అని చెప్పి ఉద్ధవుడు అంటున్నాడండి. ఉద్ధవుడైనా, భీష్ముడైనా, నారదుడైనా ఎవరైనా కూడా కృష్ణుడి యొక్క గుణగణాలని ఎన్నో విధాలుగా వర్ణించారండి. ఒకసారి ఒక భక్తుడు ఏమన్నాడంటే, హే గోపాలక హే కృపా జలనిధే హే సింధు కన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణ పారీణ హే మాధవ హే రామానుజ హే జగత్రయ గురో హే పుండరీకాక్షమాం హే గోపీజనపా హే గోపీజననాథ పాలయ పరాం జానామి నత్వాం వినా. హే గోపాలక, గోవుల్ని పాలించాడండి. సాక్షాత్తు ముల్లోకాలకి, ముల్లోకాలకి ఏమిటి, అనంతకోటి బ్రహ్మాండాలకి అధినేత అయినా కూడా ఎన్నెన్నో యూనివర్సెస్, బ్రహ్మాండం అంటే ఒక యూనివర్స్ అండి. అనంతకోటి బ్రహ్మాండాలు ఉన్నాయి అంటే ఇన్ఫైనైట్ యూనివర్సెస్ ఉన్నాయి. ఆ ఇన్ఫైనైట్ యూనివర్సెస్ అన్నింటికి అధినేత అయినా కూడా, అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైనా కూడా ఆయన గోవుల్ని పాలించాడు. గోపికల యొక్క పాలు తాగాడండి. అంటే ఒక పసికందు తల్లి దగ్గర పాలు తాగడం అంటే ఎలా ఉంటుందో తెలుసా అసలు? పూర్తిగా ఆధారపడిపోతాడనమాట. ఒక బిడ్డ, ఒక పసికందు తల్లి యొక్క పాల మీద, తల్లి యొక్క అనుగ్రహం మీద, తల్లి యొక్క పాలన మీద పూర్తిగా ఆధారపడతాడు. ఇప్పుడు కృష్ణుడు అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైనా కూడా ఆయన తనని తాను ఒక పసికందుగా ప్రకటించుకుని తల్లి మీద పూర్తిగా ఆధారపడ్డాడండి. గోపాలుడు అలాగే యశోదా తనయుడు బృందావనంలో ఆ, ఎంత కృపా జలధి అయినా కూడా ఆయన తనని తాను ఒక పసికందుగా పసికందుగా ప్రకటించుకుని తల్లి మీద పడ్డాడండి. అంటే కేవలం భగవంతుడు ఒక పవర్ఫుల్ పర్సన్ మాత్రమే కాదండి. భగవంతుడంటే కేవలం ఒక మహాశక్తి ఉన్నటువంటి శక్తివంతుడు మాత్రమే కాదు, సృష్టికర్త మాత్రమే కాదు, రాక్షస సంహారం చేసే మహాయోధుడు మాత్రమే కాదండి. భక్తుల్ని ప్రేమించేటటువంటి ప్రియతముడు. భక్తుల పట్ల ఎంతో అనుగ్రహం, ఎంతో ప్రేమ ఉన్నటువంటి మహాదయామయుడు. ఎంత దయామయుడంటే కేవలం భక్తుల పట్ల ప్రేమ మాత్రమే కాదు, భక్తుల పట్ల వాత్సల్యం మాత్రమే కాదు, భక్తులకి వశుడైపోతాడండి. చూసారా? భక్త వాత్సల్యత అంటే భక్తుల పట్ల ప్రేమ కలిగి ఉండడం. కానీ భక్త వశ్యత అంటే భక్తుల ప్రేమకు వశమైపోతాడు ఆయన. అది ఆయన చేసే పని. హే గోపాలక హే కృపాజలనిధే హే సింధు కన్యాపతే. ఆయన కృపా జలనిధి. జలనిధి అంటే ఒక పెద్ద సముద్రం. ఏం సముద్రం ఇక్కడ? కృష్ణుని కృపా జలనిధి అన్నారు. కృపా సముద్రంతో పోల్చారు. ఆయన కృప సముద్రం లాంటిదన్నమాట. తప్పులు చేసినా కూడా క్షమిస్తాడు. హే గోపాలక హే కృపా జలనిధే హే సింధు కన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణ పారేణ హే మాధవ. గజేంద్రుడు కరుణించాడు, మాధవుడు. ఆ, హే రామానుజ హే జగత్రయ గురో హే పుండరీకాక్షమాం. రామానుజుడండి ఆయన. రామానుజుడు అంటే ఎవరు తెలుసా? రాముడి యొక్క అనుజుడు. ఎవరు? లక్ష్మణుడు. అది ఎప్పుడు? రామాయణంలో. కానీ ఇక్కడ రామానుజ అంటే బలరామానుజ. అప్పుడప్పుడు బలరాముడిని కూడా రాముడు అంటారు. ఆ బలరాముడి యొక్క అనుజుడు, తమ్ముడు ఎవరు? కృష్ణుడు. హే రామానుజ హే జగత్రయ గురో హే పుండరీకాక్షమాం హే గోపీ జననాథ పాలయ పరాం జానామినత్వామిన యొక్క ఆయన యొక్క శరణు పొందుతాము అని భక్తులు ఇలా వేడుకుంటున్నారండి. ఇప్పుడు భక్తుల్ని ప్రేమించడం మాత్రమే కాదండి, పూర్తిగా వారి వశమైపోతాడు, వారి సేవకుడిగా మారిపోతాడండి.
ఆయనకి ఎంతోమంది భక్తులు. బృందావనంలో గోపికలు, గోపబాలకులు, ఆవులు, దూడలు, ఎద్దులు, ఆ! చిలుకలు, నెమళ్ళు ఇలా చాలామంది ఉన్నారు ఆయనకి భక్తులు. ఇది బృందావనంలో. అలాగే మీరు మథురా నగరానికి వెళ్తే అక్కడ వసుదేవుడు, దేవకీమాత, యాదవులందరూ ఉన్నారు. వీళ్ళందరూ ద్వారకా నగరానికి కూడా వెళ్ళారు. ద్వారకా నగరానికి వెళ్ళిన తర్వాత యాదవులతో పాటు ఆయనకి 16,108 మంది భార్యలు కూడా ఉన్నారు. వాళ్ళందరిని అనుసరించేవాడు కృష్ణుడు. ఇప్పుడు కృష్ణుడికి తన భక్తుల మీద ఎంత ప్రేమ అంటే ఒక్కొక్క భక్తుణ్ణి, ఒక్కొక్క భక్తురాల్ని అనుగ్రహించడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి రూపం దాలుస్తాడండి. ఒక్కొక్క భక్తుణ్ణి అనుగ్రహించడం కోసం ఒక్కొక్క రూపం దాలుస్తాడు. ఆయనకు 16,108 మంది భార్యలు ఉన్నారు కదా! అంటే ఆయన 16,108 రూపాయలతో ఈ 16,108 మంది భార్యల్ని 16,108 అంతఃపురాల్లో, మహాభవనాల్లో అనుగ్రహిస్తాడండి. అంటే భక్తుల కోరికలు తీర్చడం కోసం, వారి యొక్క ప్రేమని ఆస్వాదించడం కోసం, వారికి ప్రేమని పంచడం కోసం ఆయన ఎన్నెన్నో రూపాలు ధరించగలడండి. ఆ! ఇప్పుడు ఆ కృష్ణుడికి 16,108 మంది భార్యలు. ఒకసారి నారద మహర్షికి కొంచెం సందేహం కలిగింది. ఎలా? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులు ఒక భార్యనే సంతోషపెట్టలేరే! అలాంటిది కృష్ణుడికి 16,108 మంది భార్యలు. అంతమందిని ఎలా సంతోషపెట్టగలుగుతున్నాడు? ఇప్పుడు వాళ్ళందరికీ అకామిడేషన్ ఎలా ఇచ్చాడు కృష్ణుడు? ఆ! అంటే ఏమన్నా పెద్ద హోటల్ తీసుకున్నా లేకపోతే పెద్ద భవనంలో ఒక్కోరు ఒక్కో రూమ్ ఇచ్చాడా? చిన్న రూమ్ 10/10, 10/12 రూమ్ ఇచ్చాడా? కాదండి. ఒక్కొక్క భార్యకి ఒక మహాభవనం ఉంది. ఆ భవనం చుట్టూ ఎన్నెన్నో ఉద్యానవనాలు, స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. కొలనులు ఉన్నాయి. అంతేకాదు భవనంలో ఒక్కొక్క రాణికి కొన్ని వేల కొలది పరిచారకులున్నారండి. చెలికత్తెలున్నారు. ప్రతి భవనం హ్మ్, చాలా వజ్ర వైఢూర్యాలతో పొదగబడి ఉంది. తర్వాత హంసతూలిక తల్పాలున్నాయి. వజ్ర వైఢూర్యాలు అని పొదగబడినటువంటి ఆభరణాలున్నాయి. చీరలున్నాయి. ఇలా ఎన్నెన్నో సదుపాయాలతో ఉన్నటువంటి మహా పెద్ద పెద్ద ఆహ్, దీన్ని సమకూర్చాడండి ఆయన. ఏదో 16,000 మందిని తీసుకొచ్చి ఒక చిన్న చిన్న అకామిడేషన్‌లు ఇవ్వడం కాదండి. లేదంటే 10 మంది ఒక్కొక్క రూమ్‌లో ఉండండి. 100 మంది ఈ రూమ్‌లో ఉండండి. డార్మిటరీలో ఉండండి అనలేదు కృష్ణుడు. అంతేకాదండి. ఇప్పుడు 16,108 మందిని అనుగ్రహించాలంటే రోజొక్కళ్ళ దగ్గర ఎళ్ళారనుకోండి. అప్పుడు ప్రతి రాణికి కృష్ణుడిని కలుసుకునే అవకాశం ఎప్పుడొస్తుంది? 16,108 రోజుల తర్వాతొస్తుంది. కానీ కృష్ణుడు ఎవరిని అంతసేపు విరహంలో ఉంచలేదండి. ప్రతి రాణితోనూ ప్రతిరోజు ఒక్కొక్క రూపంలో అనుగ్రహించేవాడండి. ఆయనే 16,108 రూపాలు ధరించి అందరిని అనుగ్రహించాడు ప్రతిరోజు. అలా ఎవరైనా చేయగలరా? ఆ! అది. ఇప్పుడు భక్తుల్ని ప్రేమించడం అంటే ఆయనకంత అంత ఇష్టం. భక్తుల యొక్క ప్రేమను అనుగ్రహించడం అంటే అంత ఇష్టం. ఇప్పుడు ఇంతమందిని పెళ్లి చేసుకున్నాడు కదా! అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు. స్త్రీలోలుడు కృష్ణుడు అంటూ ఉంటారు. ఎంత మహానంద చెప్పండి. ఇంతకీ స్త్రీలందరూ ఎవరో తెలుసా? ఈ గోపికలు గాని, బృందావనంలో ఉన్నటువంటి కొన్ని కోట్ల కొలది గోపికలు గాని, ద్వారకలో ఉన్నటువంటి 16,108 మంది భార్యలు గాని, వీళ్ళందరూ ఎవరో తెలుసా? భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక శక్తి ఉంది చూడండి. అంతరంగ శక్తి. ఆ శక్తే ఈ వ్యక్తుల రూపం దాల్చింది. ఆయన శక్తిమంతుడు, వాళ్ళు శక్తులు. శక్తిని, శక్తిమంతుడిని వేరు చేయలేరండి. ఎలా అయితే మీరు దీపాన్ని, వెలుతురిని వేరు చేయలేరో, ఎలా అయితే మీరు సూర్యుడిని, సూర్యకాంతిని వేరు చేయలేరో, ఎలా అయితే మీరు చందనాన్ని, దాని యొక్క సువాసనని వేరు చేయలేరో, అదే విధంగా కృష్ణుణ్ణి, ఆయన యొక్క గోపికల్ని, భార్యల్ని మీరు వేరు చేయలేరండి. వాళ్ళు, ఆయన ఒకటే. ఈయన పురుషుడి రూపంలో ఉండొచ్చు, ఆయన స్త్రీ రూపంలో ఉండొచ్చు. ఈయన పురుష రూపంలో ఎన్ ఎన్నెన్నో రూపాలు ధరిస్తాడనమాట. పురుషుడిగా ఎన్నెన్నో రూపాలు ధరిస్తాడు. అలాగే ఆయన యొక్క శక్తి ఇలా ఇన్నిన్ని స్త్రీ రూపాలు ధరిస్తుందనమాట. ఇప్పుడు శక్తిమంతుడు ఒక ధనవంతుడు తన ధనాన్నే వాడుకుంటే తప్పులేదు కదా! ఆ ధనాన్ని తన ధనాన్నే ఉపయోగించుకుంటే తప్పేముంది చెప్పండి? లేదంటే ప్రభుపాదుల వారు ఇలా ఇటువంటి చక్కటి ఉదాహరణ ఇస్తారు.
ఒక చిన్న బాలుడు అద్దం ముందుకు వెళ్ళి అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసి ఆ ప్రతిబింబంతో ఆడుకుంటున్నాడండి. ఎవరి సొమ్మని దోచుకుంటున్నాడా? కాదే. అలాగే కృష్ణుడు కూడా తన యొక్క ప్రతిబింబాలైనటువంటి గోపికలతో ఆయన రాసక్రీడలు చేస్తున్నాడు. తన యొక్క ప్రతిబింబాలైనటువంటి 16,108 మంది రాణులతో ఆయన ఆయన యొక్క గృహస్థ ధర్మాన్ని పాటిస్తున్నాడు. ఎవరికైనా నొప్పి వచ్చింది చెప్పండి? ఎవరికైనా నొప్పి కలిగించాడా ఆయన? ఆ! 16,108 మంది భార్యలైనా, ఈ వేల కొలది, కోట్ల కొలది గోపికలైనా అందరూ ఆయన యొక్క శక్తి యొక్క వ్యక్తి రూపాలు. అంతే. ఆయన యొక్క అంతరంగ శక్తే వ్యక్తి రూపాలు దాల్చి ఈ గోపికలుగా మారిందన్నమాట. ఆయన ఎన్నెన్నో కృష్ణుడులుగా మారగలరు. ఆయన శక్తి ఎంతోమంది గోపికలుగా మారగలదు. అది ఇద్దరు ఒకటే. శక్తి, శక్తివంతుడు ఒకటే. వాళ్ళిద్దరు ఒకటే. అలా, అలా మనం భగవంతుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలండి. అపార్థం చేసుకోకూడదు. కొంతమంది కమెంట్లు ఇస్తూ ఉంటారు. ఆ! రాముడు మంచి వ్యక్తిత్వం ఉంది. కానీ కృష్ణుడు కొంచెం డౌటే అని కొంతమంది అంటూ ఉంటారు. మీరెవరండి? భగవంతుడి యొక్క వ్యక్తిత్వాన్ని కమెంట్ చేసేంత అర్హత మనకుందా? మనం ఏమైనా న్యాయమూర్తులమా? వాళ్ళేమైనా క్రిమినల్సా? జడ్జిలుగా ఉన్నారా? ఇది బోన్‌లో ఉన్నారా? మీరు జడ్జిమెంట్ ఇస్తున్నారు. ఈయన బెటరు. ఈయనకి 5 రేటింగ్ ఇస్తాను. ఆయనకి 4 రేటింగ్ ఇస్తాను. ఆయనకి 3 రేటింగ్ ఇస్తాను. కృష్ణుడైనా, రాముడైనా ఇద్దరు ఒకటే. కృష్ణుడు, రాముడు, విష్ణుమూర్తి, అలాగే నరసింహస్వామి, వీళ్ళందరూ వెంకటేశ్వర స్వామి, వీళ్ళందరూ ఒకే భగవంతుడికి ఎన్నెన్నో రూపాలండి. మీరు రాముడికి రేటింగ్ ఇచ్చి కృష్ణుడికి రేటింగ్ తగ్గించిన అది కుదరదండి. రాముడైనా, కృష్ణుడైనా ఒకే వ్యక్తి. 2 రూపాలు ధరించారు. 2 రకాల లీలలు చేశారు. 2 యుగాల్లో వారి యొక్క లీలన చేశారు. ఇద్దరిని మనం నమస్కరించాలి, పూజించాలి. హ్మ్. అలాగే ఇప్పుడు కృష్ణుడు, రాముడు, శ్రీరామచంద్రుడు తన అవతారంలో ఏకపత్ని వ్రతధరుడు. అలాగే శ్రీకృష్ణ భగవానుడు ఆయనకి ఎంత బహుపత్ని ఎంతమందిని ఆయన వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు శ్రీరామచంద్రుణ్ణి చూసి ఎంతోమంది స్త్రీలు, ఎంతోమంది మునులు కూడా మోహించి ఆయన సాంగత్యం కోరారు. రామచంద్రుడు ఏమన్నాడు? నేను ఈ అవతారంలో ఒక పత్నిని మాత్రమే స్వీకరిస్తాను. సాక్షాత్తు సీతాదేవియే వచ్చి నన్ను ఇంకొక వివాహం చేసుకోమన్నా కూడా నేను స్వీకరించను అని శ్రీరామచంద్రుడు చెప్పాడు. కానీ అదే రాముడు కృష్ణుడి రూపంలో వచ్చినప్పుడు కృష్ణుడిగా ఆయన ఎంతోమంది భార్యల్ని స్వీకరించాడు. అంటే రామావతారంలో స్వీకరించినటువంటి ఆ భార్యల్ని కృష్ణావతారంలో స్వీకరించాడనమాట. అవునా? అలాగే రామావతారంలో స్వీకరించినటువంటి ఆ వేదవతిని ఆవిడ పద్మావతిగా మారినప్పుడు వెంకటేశ్వర స్వామిగా ఆయన అనుగ్రహించాడనమాట. అలా ఈ ఒకే భగవంతుడండి ఎన్నెన్నో రూపాలు దాలుస్తాడు. ఎన్నెన్నో యుగాల్లో భక్తుల్ని వివిధ రకాలుగా అనుగ్రహిస్తాడండి. హ్మ్. అలా భక్తుల్ని అనుగ్రహించడం అనేది ఆయనకి ఎంతో ప్రియమైనటువంటి కార్యం. భక్తుల యొక్క ప్రేమానికి ప్రతిస్పందించడం, వారిని ప్రేమించడం, వారిని అనుగ్రహించడం అనేది ఆయనకి మనసుకు ఎంతో నచ్చినటువంటి కార్యం. ఇప్పుడు పాండవుల యొక్క భక్తిని మెచ్చి కేవలం గోపికల్ని, తన భార్యల్ని మాత్రమే కాదండి, రాణుల్ని మాత్రమే కాదండి. ఆయన భక్తులైనటువంటి పాండవుల్ని కూడా అనుగ్రహించాడు. సు సుదాముడిని అనుగ్రహించాడు. దేవతలను అనుగ్రహించాడు. ఇప్పుడు పాండవుల్ని ఎలా అనుగ్రహించాడో చూద్దాం. పాండవులు శ్రీకృష్ణుడంటే వారికి ప్రాణం. వారి యొక్క కార్యాలన్నింటినీ, వారు చేసే ఏ పనైనా కూడా కృష్ణుడి ప్రీత్యర్థం చేసేవాళ్ళండి పాండవులు. ఇప్పుడు వారు తమ జీవితాల్ని కృష్ణుడికి అంకితం చేశారు కాబట్టి, కృష్ణుడు కూడా తన సమయాన్ని, తన యొక్క హృదయాన్ని వారికి అంకితం చేస్తున్నాడు. భాగవతంలో ఏమన్నారు తెలుసా వీరి గురించి? సారథ్య పారిషద సేవన సఖ్య దౌత్యమాన్ స్నిగ్ధేషు పాండుషు జగత్ ప్రణతిం చ విష్ణోర్ భక్తిం కరోతి నృపతిశ్చరణారవిందే అన్నారండి. దీని అర్థం ఏమిటి తెలుసా? శ్రీకృష్ణుడు పాండవులకు 9 రకాల సేవలు చేశాడండి. 9 రకాలు. ఏమిటో తెలుసా అవి? సారథ్య, ఒక సారథిగా వ్యవహరించాడు. పారిషద అంటే రాజసూయ యజ్ఞంలో అగ్రపూజని స్వీకరించాడండి. సారథ్య పారిషద. 3 సేవన. ఎన్నెన్నో సేవలు చేశాడండి. ఒక సేవకుడిగా పాండవుల్ని సేవిస్తున్నాడు కృష్ణుడు. సఖ్య 4 సఖ్య. ఒక సఖుడిగా, ఒక స్నేహితుడిగా వ్యవహరించాడు. దౌత్య. దౌత్య అంటే ఏమిటో తెలుసా? దూత.
దూతలాగా పాండవుల యొక్క సందేశాన్ని తీసుకువెళ్ళి దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు. పాండవులకు 5 అడుగులు ఇస్తే చాలన్నాడు. చాలా చాలా చెప్పాడు. కానీ దుర్యోధనుడు ఏం చేశాడండి? పాండవ దూత అయినటువంటి ఈ శ్రీకృష్ణుణ్ణి అరెస్ట్ చేయడానికి ట్రై చేసినటువంటి పని. అంటే పాండవులకు దూతగా మారి దుర్యోధనుడి చేత అవమానింపబడ్డాడండి కృష్ణుడు. అంత ప్రేమ. నా భక్తుల కోసం నేను అవమానపడడానికి కూడా నేను సిద్ధమే. దుర్యోధనుడు అవమానిస్తాడని తెలిసి కూడా అదే దుర్యోధనుడికి పాండవ దూతగా వెళ్ళాడు కృష్ణుడు. అంత ప్రేమ భక్తులంటే. సారథ్య పారిషద సేవన సఖ్య దౌత్య వీరాసన అంటే నైట్ వాచ్మెన్గా పనిచేస్తాడు అప్పుడప్పుడు. అనుగమన. అనుగమన అంటే వారిని ఫాలో చేస్తాడు కృష్ణుడు. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తాడనమాట. స్తవన వారిని స్తుతిస్తాడు. వారికి ప్రణామం చేస్తాడు. ఇలా 9 రకాల సేవలు చేశాడండి కృష్ణుడు పాండవులకి. సారథ్య పారిషద సేవన సఖ్య దౌత్య వీరాసనానుగమన స్తవన ప్రణమాన్ స్నిగ్ధేషు పాండుషు జగత్ ప్రణతిం చ విష్ణోర్ భక్తిం కరోతి నృపతిశ్చరణారవిందే. ఎందుకు ఇన్ని సేవలు చేశాడు? ఎందుకు పాండవుల కోసం 9 రకాల సేవలు చేశాడు కృష్ణుడు? సింపుల్. ఎందుకంటే వారి జీవితాన్ని కృష్ణుడికి అంకితం చేశారు. అందుకే కృష్ణుడు తన సమయాన్ని తన హృదయాన్ని వారికి అంకితం చేసి వారికి నేను సేవలు చేస్తున్నాడండి. ఇంతకన్నా గొప్ప భగవంతుడు ఎక్కడ దొరుకుతాడండి? అంటే భక్తుల యొక్క భక్తికి పూర్తిగా వశుడైపోతాడు. ఆ భక్తులకి దాసుడైపోతాడు. అహం భక్త పరాధీనో హి అస్వతంత్ర ఇవ ద్విజాహ అన్నారు. నేను భక్త పరాధీనుణ్ణి. నాకు ఎటువంటి స్వతంత్రత లేదు. నా స్వతంత్రత మొత్తాన్ని వారికి అప్పచెప్పాను నేను. వారు ఏం చెప్తే చేస్తాను నేను. యశోదమ్మ బృందావనంలో ఏం చేసిందో తెలుసా? ఒక తాడు తీసుకొచ్చి కృష్ణుడిని కట్టేసిందండి. ఎందుకు? వెన్న దొంగిలించాడని చెప్పి. కృష్ణుడికి వెన్న తీద్దామని చెప్పి పొద్దున్నే లేచి యశోదమ్మ దామోదరులలో దీపావళి రోజు ఏం చేసిందంటే వెన్న జలుకుతుంది. కృష్ణుడు నిద్ర లేచాడు. లేచి ఇక యశోదామాతను చూశాడు వెన్న జలుకుతుందని. కవ్వం పట్టుకుని ఆ చిలకడం ఆపేసి ఇక ఒళ్ళో కూర్చున్నాడు అనమాట. పాలుమన్నాడు. సరే పాలిస్తుంది. పాలిస్తుంది యశోదమ్మ. కానీ కిచెన్లో పద్మగంధ అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి పాలు ఉన్నాయండి. స్పెషల్ మిల్క్. ఆ పాలు వేడవుతున్నాయి, పొంగిపోతున్నాయి. ఆ పాలను కాపాడడం కోసం కృష్ణుడికి పాలు ఇవ్వడం ఆపి, కృష్ణుడికి తన పాలు ఇవ్వడం ఆపి పరిగెత్తుకుంటూ కిచెన్లోకి వెళ్ళిందండి. నన్ను వదిలిపెట్టి వంటగదిలోకి వెళ్తుందా యశోదమ్మ అని చెప్పి కృష్ణుడికి కోపం వచ్చింది. ఒక రాయి తీసుకుని కుండ బద్దలు కొట్టాడు. ఎలా బద్దలు కొట్టాడండి? రాయితో బద్దలు కొట్టినా కూడా ఇసుమంత కూడా సౌండ్ రాలేదు. సౌండ్ రాకుండా, శబ్దం రాకుండా కుండ బద్దలు కొట్టడం అనేది కృష్ణుడికి మాత్రమే చెల్లిందండి. ఎటువంటి శబ్దం లేకుండా. ఇప్పుడు పక్క గదిలో పాలు పొంగిపోతుంటే యశోదమ్మ వినగలిగింది. అవునా? కానీ పాలు పొంగితే ఎంత సౌండ్ వస్తుంది చెప్పండి? తన బిడ్డకు పాలిస్తుంది, పక్కన పాలు పొంగిపోతుంది. కానీ వింది యశోదమ్మ. అంటే పాలు పొంగిన సౌండ్ కూడా వినేటంత అటెంటివ్నెస్తో ఉంది యశోదమ్మ. కానీ కుండ పగిలిపోతే వినలేకపోయింది యశోదమ్మ. వచ్చిన తర్వాత కానీ తెలియలేదు. కృష్ణుడు కుండ బద్దలు కొట్టాడు, వెన్న దొంగిలించాడు. ఆ వెన్న కాస్త కూతురందరికి పంచిపెడుతున్నాడు. ఇంతలో యశోదమ్మ వచ్చి చూసింది. మొత్తం పూర్తిగా మెస్ అయిపోయింది అక్కడ. వెంటనే ఒక కర్ర తీసుకుని పరిగెత్తుకుంటూ తరిమింది కృష్ణుడిని. తరిమి తరిమి కొంచెం తిట్టి పట్టుకుని ఇక రోటికి కట్టేసిందండి. అంటే భక్తులు ఆయన పట్ల ఎంతో అనురాగం, ప్రేమ, ఆప్యాయతలు కలిగి ఉంటారు కాబట్టి, ఆ భక్తుల యొక్క అధీనంలోకి నేను వస్తాను. భక్తేర్జిత్వం అంటే భక్తుల యొక్క ప్రేమ వల్ల నేను జయింపబడతాను అన్న విషయాన్ని మనందరికీ చెప్పడం కోసం ఆయన యశోదామాత యొక్క తాడుతో బంధింపబడ్డాడండి. యశోదాభియోఖలధవమనం పరామృష్టమత్యంతతో ధృత్య గోప్య. యశోదాభియ ఉలుఖలధావమానం అంటే ఇప్పుడు భయమే ఆయన చూసి భయపడుతుంది. ఆయన చూసి కాదు, భయమే ఆయన నామాన్ని వినే భయపడుతుంది, భయపడి పారిపోతుంది. అటువంటి భగవంతుడు,
అందరికీ నిర్భయాన్ని అభయాన్ని ప్రసాదించేటటువంటి ఆ భగవంతుడు యశోదమ్మ చేతిలో ఒక చిన్న కర్ర చూసి భయపడి పారిపోతున్నాడండి. ఎందుకు? భగవంతుడంటే భక్తుల యొక్క ప్రేమకి లొంగిపోయినవాడు, వారి ప్రేమ యొక్క అధీనంలో ఉన్నవాడు ఆయన. ఆ, అలా యశోదమ్మ ఆధ్వర్యంలోకి వచ్చేసాడు ఆయన పూర్తిగా. అంటే కృష్ణ ఎన్నో లక్షణాలు ఉండొచ్చు, ఎన్నెన్నో గుణగణాలు ఉండొచ్చు. అన్ని గుణాల్లోకి అత్యంత ఉత్కృష్టమైనటువంటి గుణం ఏమిటి తెలుసా? ఆయన భక్తుల యొక్క అధీనుడై ఉండడం. భక్తైర్జితత్వం, భక్త పరాధీన, భక్తి బద్ధం. భక్తుల యొక్క భక్తి చేత ఆయన బంధింపబడతాడు. రుక్మిణీదేవి వచ్చి ఒక చిన్న తులసీ దళం సమర్పిస్తే ఆ తులసీ దళానికి తూగిపోతాడనమాట. తేలిపోతాడు, తూగిపోతాడు. కేవలం ఒక చిన్న తులసీ దళానికి. అదండి కృష్ణుడి యొక్క భక్తానుగ్రహం. భక్తులంటే అంత అనుగ్రహం ఆయనకి. అలాగే ఆ, ఒక ఒకసారి ఈ ఒక పళ్ళు అమ్ముకునేటటువంటి ఒక ఆవిడ వచ్చిందండి, గోపిక. ఆవిడ పళ్ళు అమ్మడానికి వచ్చింది. కృష్ణుడికి అప్పుడు చాలా చిన్న పిల్లవాడు. తన చిన్ని చిన్ని చేతులతో, చిట్టి చిట్టి చేతులతో ఈ కాస్త ధాన్యాన్ని తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, నాకు కూడా పళ్ళు కావాలని చెప్పి. కృష్ణుడు పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి ఆ చేతిలో ఉన్నటువంటి ధాన్యం కాస్త కింద పడిపోయిందండి. అయినా కూడా ఆ తల్లి ఆ పళ్ళు అమ్ముకునే ఆవిడ కృష్ణుడి చేతిలో ఎన్ని పళ్ళు పడతాయో అన్ని పళ్ళు చేతిలో పెట్టేసింది. నాయనా, నీకేం కావాలో తీసుకో. నాకు నీ డబ్బు అక్కర్లేదు, నీ ధాన్యం అక్కర్లేదు. నీ ముఖంలో చిరుమందహాసం చూస్తే చాలు. నీ నవ్వు చూసి నా మనసు నిండిపోతుంది. నీ మనసులో, నీ ముఖంలో నవ్వు చూడడం కోసం నా పళ్ళేమిటి, నా ఇల్లంతా నీకు ఇచ్చేస్తాను, నా జీవితం అంతా నీకు ఇచ్చేస్తానని చెప్పింది ఆవిడ. అది చూసి కృష్ణుడు ఏం చేశాడో తెలుసా? తన బుట్ట నిండా ఈ ఆభరణాలతో, వజ్రాలతో, వైఢూర్యాలతో, బంగారంతో, వెండితో పూర్తిగా బుట్టంతా నింపేశాడండి. ఆ పళ్ళ బుట్ట కాస్త వజ్రాల బుట్టగా మారిపోయింది, బంగారు బుట్టగా మారిపోయింది. కానీ ఈ ఈ గోపిక, పళ్ళమ్ముకునే ఆవిడ, ఆ వజ్రాలను చూసి ఏమాత్రం హర్షించలేదు. ఆ వజ్రాల మీద కానీ, బంగారం మీద కానీ, వెండి మీద కానీ ఎటువంటి వ్యామోహము లేదండి. ఇసుమంతు కూడా వ్యామోహం లేదండి ఆవిడకి. ఎందుకు లేదు? కృష్ణుడి యొక్క మందహాసం చూపించింది కదా. కోటి వజ్రాల పెట్టు కృష్ణుడి యొక్క ముఖం మీద ఆ చిరునవ్వు. ఆ చిరునవ్వు ముందు ఈ వజ్రాలు, వైఢూర్యాలు, బంగారం, సింగారం ఏ లాభం చెప్పండి? కాబట్టి ఆవిడికి వచ్చినటువంటి ఆ సంపదకి పొంగిపోలేదు ఆయన. ఆవిడ కృష్ణుడి ముఖంలో చూసిన నవ్వుని చూసి పొంగిపోయింది ఆవిడ. అంటే శ్రీకృష్ణుడు తన భక్తులకి కేవలం భౌతిక సంపదనిచ్చి అనుగ్రహించడండి. కృష్ణుడి యొక్క అనుగ్రహం అంటే భక్తులకి భౌతిక సంపద ఇవ్వడం కాదండి. ఆయన నిజమైన అనుగ్రహం ఏమిటి తెలుసా? వారి మనసుల్ని భక్తి ఆనందంతో నింపేయడం. మనసులో భగవంతుడి పట్ల భక్తి, ప్రేమ ఉంటే దాని వల్ల కలిగే ఆనందం ముందు ఈ భౌతిక సంపదంతా దిగదుడిపే. మీకు ఎన్ని పేరు ప్రతిష్టలున్నా, ఎంత సంపద ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా, భగవంతుడి ప్రేమ మనసులో లేకపోతే మనసుకి సంతృప్తి లేదండి. భగవంతుడు మన మీద చూపించే నిజమైన అనుగ్రహం ఏమిటో తెలుసా? మన మనసుల్ని ఆయన పట్ల ప్రేమతో నింపేయడం. ఆ ప్రేమ వల్ల కలిగే ఆనందం ముందు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఆనందమైనా, బ్రహ్మానందమైనా కూడా దిగదుడిపోయి. అటువంటి ప్రేమని, అటువంటి భక్తిని మనకు ప్రసాదించేవాడు భగవంతుడండి, కృష్ణుడు. భగవంతుడంటే కేవలం శక్తివంతుడు మాత్రమే కాదండి, ప్రేమమయుడు కూడా. మనం కృష్ణుడి యొక్క వ్యక్తిత్వాన్ని చూడాలంటే కేవలం ఆయన యొక్క శక్తిని, ఆయన ఎలా సృష్టిస్తాడు ఈ ప్రపంచాన్ని, అది చూస్తే సరిపోదండి. అది జస్ట్ పార్షియల్ అండర్స్టాండింగ్ ఆఫ్ కృష్ణస్ గాడ్హుడ్. కానీ నిజమైనటువంటి, నిగూఢమైనటువంటి, లోతైనటువంటి అండర్స్టాండింగ్ ఏమిటో తెలుసా? భగవంతుడి వ్యక్తిత్వాన్ని మీరు లోతుగా అర్థం చేసుకోవాలంటే ఆ లోతైనటువంటి భగవంతుడి యొక్క హృదయంలో ఉన్నది భక్తుల పట్ల ప్రేమ, అనురాగం. వారి హృదయాల్ని ప్రేమతో నింపేయడం ఆయన చేసే పని. అలాగే సుధాముడు ఉన్నాడండి. సుధాముడు ఏం చేశాడండి? ఆయన ఆ,
ఎంత నిరుపేదంటే కనీసం పిడికెడు అటుకులు కూడా భగవంతుడికి సమర్పించలేనంత నిరుపేద ఆయన. అటుకులు కూడా ఇవ్వలేకపోయాడండి కృష్ణుడికి. ఆ! తన భార్యకి చెప్పాడు. నేను కృష్ణుడిని కలవడానికి ఎన్నో సంవత్సరాల తర్వాత వెళ్తున్నాను. నా బాల్య స్నేహితుడిని చూడడం కోసం ఎన్నెన్నో సంవత్సరాల తర్వాత వెళ్తున్నాను. ఏదైనా ఇవ్వాలి. అసలు భార్య సుధామని ఎందుకు పంపిస్తుందండి కృష్ణుడి దగ్గరికి? కృష్ణుడి దగ్గర ధనం యాచించడం కోసం. కానీ సుధాముడు ఏమనుకుంటున్నాడు? నేను కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఏమైనా తీసుకోవాలనుకోవట్లేదండి. కృష్ణుడికి ఏమైనా ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి అనకూడదులెండి. చాలా వరకు దేవుడి గుడికి వెళ్తే, గుడిలో నుంచి నేను ఏమి తీసుకోవాలి? గుడిలో ఉన్నటువంటి ఆ భగవంతుడి నుంచి ఏం అడగాలి? ఏం కోరుకోవాలి? అదే ఆలోచిస్తాడు తప్పితే, భగవంతుడికి నేనేమివ్వాలని ఆలోచించడు. ఇచ్చినా ఇస్తాడండి. ఒక డజన్ అరటిపళ్ళు ఇవ్వచ్చు. ఒక 2 కొబ్బరికాయలు కొట్టొచ్చు. లేదా 11 కొబ్బరికాయలు కొట్టొచ్చు. లేదంటే 108 కొబ్బరికాయలు కొట్టొచ్చు. కొబ్బరికాయలు కొడతాడు. 108 కొబ్బరికాయలు కొడతాడు. కానీ నాకు పెద్ద లాటరీ రావాలి. నాకు పరీక్షలో ర్యాంక్ రావాలి. నాకు ప్రమోషన్ రావాలి. నాకు బాగా డబ్బు రావాలి. బిజినెస్‌లో లాభాలు రావాలి అనుకుంటాడు. ఇప్పుడు వచ్చే లాభాల ముందు, మీరు కోరుకునే లాభాల ముందు కొట్టిన కొబ్బరికాయ ఎంత చెప్పండి? రూపాయి ఇస్తాం, రూ. 100 కావాలని అడుగుతామనమాట. ఒక కొబ్బరికాయ కొడతాం, ఒక పెద్ద లాటరీ తగలాలనుకుంటాం. అంటే భగవంతుడి నుంచి ఏమి తీసుకోవాలో ఆలోచించే వ్యక్తులే గాని, ఆయనకి ఏమి ఇవ్వాలో ఆలోచించే వాళ్ళు చాలా తక్కువండి. ఇంకొంతమందుంటారు. నేను ఇంతిస్తాను, అంత రాబడతాను. పైసా వసూలు పూర్తిగా. భగవంతుడి నుంచి మొత్తం రాబడతాను అని అంటారనమాట కొంతమంది. కానీ సుదాముడు కృష్ణుడి నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించలేదండి. కానీ కృష్ణుడికి ఏమిద్దామా అని ఆలోచిస్తున్నాడు. భార్యకి చెప్పాడు. ఏమైనా ఇవ్వాలన్నాడు. భార్య ఏం చేసింది? ఇంట్లో ఏమీ లేదు. సరే అని చెప్పి పక్కింటికి వెళ్ళింది. ఎదురింటికి వెళ్ళింది. అలా 4 ఇళ్ళకి వెళ్ళి యాచించిందండి. భిక్షం ఎత్తింది. ఆ యాచనలో ఏం దొరికిందో తెలుసా? 4 పిడికెళ్ళ అటుకులు దొరికాయి. ఈ అటుకుల్ని ఒక్క మెతుకు కూడా తన దగ్గర ఉంచుకోకుండా, ఈ 4 పిడికిళ్ళ అటుకుల్ని కాస్త ఒక చిన్న చిరిగిపోయినటువంటి ఒక గుడ్డలో కట్టి, మూటగట్టి భర్తకిచ్చింది. స్వామి, ఈ అటుకుల్ని మీ స్నేహితుడికి సమర్పించండి. అప్పుడు మీ స్నేహితుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అని చెప్పి భర్తకిచ్చింది. చాలా పెద్ద స్టోరీ. ఇంకోసారి సుధాముడి వృత్తాంతం చాలా డీటెయిల్‌గా చెప్పుకుందాం. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే, మనం కృష్ణుడి యొక్క వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నాం కదా! ఇప్పుడు కృష్ణుడు ఏం చేశాడు? ఈ సుధాముడి యొక్క అటుకుల్ని స్వీకరించాడు. కానీ తిరిగి ఒక్క రూపాయి కూడా ఇవ్వల. ఒక్క నాణెం కూడా ఇవ్వలేదు. ఏమి ఇవ్వకుండా ఖాళీ చేతులతో పంపించాడండి సుధాముడిని. అటుకులు తీసేసుకున్నాడు. నేను ఇవ్వను మొర్రో అని సుధాముడు దాచేస్తున్నా కూడా లాక్కుని తీసుకున్నాడు కృష్ణుడు. అవునా? లాక్కుని అటుకుల్ని తీసుకున్నాడండి. తీసుకొని తిన్నాడు. తినేసి సుధాముడి చేతిలో ఒక్క రూపాయి పెట్టలేదు. ఖాళీ చేతులతో పంపించాడు. థాంక్ యూ వెరీ మచ్ సుధామా! వచ్చావు బానే ఉంది. ఉన్నాం చానాళ్ళ తర్వాత కలిసాం. అంతా బానే ఉంది. కొంచెం కళ్ళలో నీళ్లు పెట్టుకున్నాడు. ఆలింగనం చేసుకున్నాడు. ఖాళీ చేతులతో ఇంటికి పంపించాడండి. తర్వాత మీ అందరికి తెలిసిందే. ఇంటికి వెళ్ళిన తరువాత తన పూరి గుడిసె ఉన్నటువంటి ప్రదేశంలో ఒక మహాభవనం ఉంది. ఇంద్రభవనం అంత మహాభవనం ఉందండి. అది చూసి సుధాముడికి అర్థమైంది. కృష్ణుడు నన్ను అనుగ్రహించాడని. పెద్ద స్టోరీని కొంచెం చిన్నగా చేస్తే కృష్ణుడు సుధాముడికి ఎందుకు చెప్పలేదు? సుధామా, నేను నీకు ఏం ధనం ఇవ్వట్లేదు. కానీ నువ్వు ఇంటికెళ్ళేసరికి ఒక పెద్ద భవనం కనిపిస్తుంది అని చెప్పాలి కదా! కానీ చెప్పలేదు. మీకనిపించొచ్చు సస్పెన్స్ క్రియేట్ చేశాడు కృష్ణుడు. కొంచెం సస్పెన్స్ ఇద్దామని చెప్పి సుధాముడికి ఇలా చెప్పలేదు అని మీకనిపించొచ్చు. కానీ ఇక్కడ సస్పెన్స్ కాదండి విషయం. కృష్ణుడు సిగ్గుపడ్డాడు. చెప్పడానికి మొహం చెల్లలేదు ఆయనకి. ఎందుకు? ఈ సుధాముడు నా పరమభక్తుడైనటువంటి సుధాముడు ఇంట్లో పిడికెడు అటుకులు లేకపోయినా కూడా యాచించి తీసుకొచ్చి నాకిచ్చాడు. అంటే సుధాముడు నాకిచ్చినటువంటి ఈ బహుమానం తన శక్తికి మించినటువంటిది. తనకు శక్తికి మించి తను నా సేవ చేశాడాయన. అంటే తాను ఎఫర్ట్ చేయలేకపోయినా ఈ హ్మ్, ఈ పిడికెడు అటుకులు కూడా తన దగ్గర లేకపోయినా కూడా అక్కడ ఇక్కడ యాచించి తీసుకొచ్చాడు. అంటే తన శక్తికి మించి ఆయన నాకు సేవ చేశాడు. ఇప్పుడు నేను నా శక్తికి మించి తనకి సేవ చేయకపోతే నేను సరిగ్గా ఆహ్, జస్టిస్ చేసినట్టు కాదు. ఇప్పుడు ఎలా అయితే సుధాముడు తన శక్తికి మించి
కృష్ణుడికి సేవ చేశాడో అలాగే కృష్ణుడు కూడా తన శక్తికి మించి సుధాముని అనుగ్రహించాలి. కానీ కృష్ణుడికి శక్తికి మించి ఏం చేయగలడని చెప్పండి. అంటే ఆయన తన శక్తి కన్నా గొప్పదేమైనా ఉందా ఈ ప్రపంచంలో? లేదు. అంటే తన శక్తికి మించి ఎవరినైనా అనుగ్రహించడం ఆయన శక్తిలో లేదండి. ఆయన చేత కాదనమాట. అంటే ఏ రకంగా అనుగ్రహించినా కూడా అది తన శక్తి పరిధిలోనే ఉంటుంది. తన శక్తికి మించి లేదు. అంటే ఆయనకి శక్తికి మించింది ఇంకా శక్తి లేనే లేదు. కృష్ణుడి శక్తికి మించినటువంటి శక్తి ఏముంటుంది చెప్పండి. సుధాముడికి సుధాముడి దగ్గర డబ్బులు లేకపోయినా కూడా ఎలాగో అటు ఇటు యాచించి తీసుకొచ్చాడనమాట. కానీ కృష్ణుడు ఎవరి దగ్గర యాచించినా కూడా కృష్ణుడి సంపద మళ్ళీ తిరిగి ఆయనకు వస్తుందనమాట. ఇప్పుడు సుధాముడు నాకు చేసినటువంటి సేవకి నిజంగా ప్రతిస్పందించాలంటే, నిజంగా ప్రాపర్‌గా అనుగ్రహించాలంటే, నేను నా శక్తికి మించి ఆయనకి ఏమైనా చేయాలి. కానీ నా శక్తికి మించినది ఏదీ లేదు. కాబట్టి సుధాముడికి నేను సేవ చెయ్యలేను అని ముఖం దాచుకొని, సరే సుధామ ఇంటికెళ్ళిన తర్వాత చూసుకో కొత్తిల్లొస్తుంది అని తాను చెప్పలేకపోయాడు. బిడియపడ్డాడు, సిగ్గుపడ్డాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ భగవంతుడు తన భక్తుడు చేసినటువంటి సేవకి సరిగ్గా ప్రతిస్పందించలేకపోతున్నానే అని సిగ్గుపడుతున్నాడండి. ఏమి సేవ చేశాడండి భక్తుడు? పిడికెడు అడుక్కుని తీసుకొచ్చిచ్చాడు. కానీ దానికి ఎంత వాల్యూనో తెలుసా? కృష్ణుడు దానికి ఎంత విలువనిచ్చాడో తెలుసా? యాచించి తీసుకొచ్చాడు ఈ పేద బ్రాహ్మణుడు నా కోసం అని చెప్పి ఆ అటుకులకి అంత ప్రాధాన్యతనిచ్చాడండి కృష్ణుడు. ఎందుకు? ఇక్కడ విలువ అటుకులకు కాదండి. ఆ అటుకులు ఇచ్చినటువంటి ఆ మనసుకి విలువ. ఆ ఎమోషన్‌కి విలువ. ఎంత భక్తిభావంతో నా కోసం ఈ గిఫ్ట్ తీసుకొచ్చాడు. భార్య ప్రోద్బలం చేస్తుంది. వెళ్ళి ఆ భగవంతుడిని నువ్వు డబ్బులు అడుగనంటే, అసలు భగవంతుడి దగ్గర నుంచి, కృష్ణుడి దగ్గర నుంచి ఏం తీసుకోవాలో ఆలోచించకుండా ఆయనకి ఏమివ్వాలో ఆలోచిస్తున్నాడు ఈ భక్తుడు. అంత మహాభక్తుడు. అంత మహాభక్తుడిని అనుగ్రహించే శక్తి నాకు లేదే అంటున్నాడు కృష్ణుడు. లేక కాదండి. ఆయన ఎందుకు సిగ్గుపడుతున్నాడు అంటే, ఆయన మనసులో వినయం ఉంది కాబట్టి. ఎంతో వినయంతో, హ్యూమిలిటీతో ఆయన నేను సరిగ్గా ప్రతిస్పందించలేని అంటున్నాడు. అదండి భగవంతుడికి వ్యక్తిత్వం. భగవంతుడు కృష్ణుడి గురించి మనం మాట్లాడాలంటే కేవలం ఆయన శక్తి గురించి మాత్రమే కాదు. చాలా చెప్పుకున్నాం. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే అనుకున్నాం. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ అనుకున్నాం. చాలా చాలా చెప్పుకున్నాం. కానీ ఇవి చాలదండి. ఇది నిజమైనటువంటి డిస్క్రిప్షన్ కాదు. నిజమైనటువంటి భగవంతుడి యొక్క నిజమైనటువంటి లక్షణం ఏమిటో తెలుసా? ఆయన శక్తి మాత్రమే కాదు, ఆయన మనసులో ఆయన భక్తుల పట్ల ఆయనకున్నటువంటి అనుగ్రహం, ప్రేమ, ఆయన మనసులోనే ఉన్నటువంటి వినయం, విధేయత, భక్తుల పట్ల విధేయత. ఆయన భక్త విధేయుడు. అప్పుడప్పుడు భార్యా విధేయుడు కూడా అయిపోతాడండి సత్యభామ ముందు. ఆయన భక్త విధేయుడు, భార్యా విధేయుడు, భక్తైర్జితత్వం, భక్తి బద్ధం, భక్త పరాధీన. ఇదండి ఆయన యొక్క గొప్పతనం. ఇక ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడుకోవాలంటే చాలా చెప్పుకోవచ్చు మనం. భక్త పరాధీనుడు. ఏమన్నారంటే ఇక చివరిగా ఆయన నామం గురించి చెప్పి ముగిస్తాను నేను. హ్మ్. ఆయన నామం ఆయన నామానికి తేడా లేదండి. నామ చింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ పూర్ణశుద్ధో నిత్యముక్తో అభిన్నత్వాన్ నామనామినో. కేవలం ఆయన భక్తుల్ని అనుగ్రహించడం మాత్రమే కాదండి. ఆయన తన నామరూపంలో కూడా ఆయన నామం అనే రూపం దాల్చి భక్తులను అనుగ్రహిస్తాడండి. ఇప్పుడు మీకు అనిపించొచ్చు, కృష్ణుడు నాకు యాక్సెస్ లేదని. కృష్ణుడు ఎప్పుడూ యాక్సెస్‌లోనే ఉంటాడు. మీరు కృష్ణ అన్న పదాన్ని మీ నాలుకతో ఉచ్చరిస్తే, మీ నాలుక మీద కృష్ణుడు తాండవం చేస్తాడండి. తుండే తాండవి నీరతింబి తనుతే తుండావళి లబ్ధయే కర్ణక్రోడకదంబిని ఘటయతే కర్ణార్భుతేభ్య స్పృహం చేత ప్రాంగణ సంగిని విజయతే సర్వేంద్రియాణం కృతిం నో జానే జనితా కియద్భిరమృతై కృష్ణేతి వర్ణద్వయి. ఈ రెండు వర్ణాలు కృష్ణ 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 అన్నటువంటి ఈ రెండు వర్ణాలు ఎంత గొప్ప వర్ణాలండి. ఎంత ఆనందాన్ని ఇస్తాయి భక్తులకి. మీరు కృష్ణుడి సాంగత్యం పొందాలి అంటే, ఈరోజు ఈ క్షణాన కూడా కృష్ణుడి సాంగత్యం పొందాలంటే కృష్ణ నామాల్ని ఉచ్చరించండి చాలు. అప్పుడు కృష్ణుడి సాంగత్యం వచ్చేస్తుంది మీకు.
गोपालवंशीधररूपसिन्धो लोकेश नारायण दीनबन्धो उच्चस्वरैस्त्वं वद सर्वदैव गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति గోపాల వంశీధర రూపసింధో లోకేశ నారాయణ దీనబంధో అన్నటువంటి భగవంతుడి నామాల్ని ఉచ్చస్వరస్వం వద సర్వదైవ ఉచ్చస్వరంతో కొంచెం బిగ్గరగా గట్టిగా ఎప్పుడు నామాలను ఉచ్చరించండి చాలు, ఇంకేం అక్కర్లేదు. ఆయనతో టచ్లో ఉన్నట్టే, ఆయన సాంగత్యంలో ఉన్నట్టే, టచ్లో కాదు, సాక్షాత్ ఆయన సమక్షంలో ఉన్నట్టే. అందుకే అన్నారు అల్లమల్లమల్లమేక ప్రాణినాం పాతకానాం నిరసన విషయేయ కృష్ణ కృష్ణేతి వాణి యది భవతి ముకుందే భక్తిరానంద సాంద్ర కరతళ కలిత సా మోక్ష సామ్రాజ్య లక్ష్మి. అల్లమల్లమల్లమేక ప్రాణినాం పాతకానం, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాణులు ఉన్నారు చూడండి, ఎన్నెన్నో పాతకాలు చేశారండి, ఎన్నెన్నో పాపాలు చేశారు. ఆ పాపాలన్నీ పటాపంచలు అయిపోవాలంటే, పూర్తిగా నాశనం అయిపోవాలంటే కేవలం కృష్ణ కృష్ణ అన్నటువంటి మాటలు అనండి చాలు. కృష్ణ కృష్ణేతి వాణి యది భవతి ముఖ కరతళ కలిత సా మోక్ష సామ్రాజ్య లక్ష్మి. భక్తిరానంద సాంద్ర, ఒక పెద్ద సముద్రం లాంటి భక్తి ఆనందం మీ మనసులోకి వచ్చేస్తుందండి. మీరు ఆ భక్తి ఆనందంలో మునిగిపోతారు, మునిగి తేలుతారనమాట. అది కేవలం కృష్ణనామాన్ని జపించడం ద్వారా జరుగుతుందండి. అందుకే భగవంతుడు, ఆయనకి ఎన్నెన్ని రూపాలు ఉన్నా ఆయన నామరూపం ఉంటుంది చూడండి, నామావతారం. ఆయనకి ఎన్ని అవతారాలు ఉన్నా కూడా ఆ నామావతారంలో ఉన్నటువంటి మహత్తు అద్వితీయం అండి. ఆయన నామరూపంలో, నామావతారంలో మనందరిని శ్రీకృష్ణ రాధా వర గోకులేశ గోపాల గోవర్ధననాథ విష్ణు జిహ్వే పిబస్వామృతమేతదేవ గోవింద దామోదర మాధవేతి గోవింద దామోదర మాధవేతి. ఓ కృష్ణ, ఓ రాధావర, ఓ గోకులేశ, ఓ గోపాల, ఓ గోవర్ధననాథ, ఓ విష్ణు అంటూ మీ యొక్క జిహ్వని, మీ యొక్క నాలుకని భగవంతుడి యొక్క నామాల్ని కీర్తించడంలో వినియోగించండి. గోవింద దామోదర మాధవ అంటూ ఆయన నామాల్ని జపిస్తూ ఉండండి. జన్మ సార్థకం అయిపోతుంది. ఈ విధంగా మనం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకని ఎంతో చక్కగా జరుపుకోవచ్చండి. జన్మాష్టమి అంటే కేవలం ఆ, ఒక క్యాలెండర్లో ఒక ప్రత్యేకమైనటువంటి పండగ, లేదంటే ఒక హాలిడే కాదండి. భగవంతుడికి మనకి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని, ఆ శాశ్వత బాంధవ్యాన్ని మళ్ళీ గుర్తు చేసుకునేటటువంటి ఒక అవకాశం. కేవలం గుర్తు చేసుకోవడం మాత్రమే కాదు, మళ్ళీ దాన్ని రివైవ్ చేసుకోవడానికి, పునరుద్ధరించుకోవడానికి మనం చేసే ప్రయత్నం అన్నమాట. ముఖ్యంగా ఇటువంటి పండగల రోజులు, జన్మాష్టమి, రాధాష్టమి, ఇటువంటి బల్లరాం జయంతి, అలాగే కార్తీక శరత్ పూర్ణిమ, గోవర్ధన పూజ రోజు, ఇటువంటి పండుగల రోజు భగవంతుడు మన పట్ల ప్రత్యేకమైనటువంటి అనుగ్రహాన్ని చూపిస్తాడండి. ఆ అనుగ్రహానికి మనం పాత్రులు కావాలి అంటే మనం ఆ రోజు మన భక్తి కార్యక్రమాలని ఎంతో శ్రద్ధతో చేయాలి, ఎంతో ఏకాగ్రతతో చేయాలి, ఎంతో భక్తి భావంతో చేయాలి, ఒక సిన్సియారిటీతో చేయాలండి. ఆ, కాబట్టి మనం ఈ భక్తి మార్గాన్ని మనం ప్రభుపాదుల వారి యొక్క అనుగ్రహం వల్ల మనందరికీ ఈ భక్తి మార్గాన్ని ఆచరించేటటువంటి ఒక అవకాశం లభించిందండి. ఈ సృష్టిలో ఎంతమంది, ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఎంతమంది వ్యక్తులు ఉన్నారు చెప్పండి? ఎంతమంది? ఒక 100 కోట్ల, 150 కోట్ల? వాళ్ళందరిలో ఎంతమంది ఒక భక్తి మార్గానికి కట్టుబడి ఉంటున్నారు చెప్పండి? స్పిరిచువల్ లైఫ్ని ఎంతమంది ఫాలో చేస్తున్నారు? చాలామంది భౌతిక సుఖాల వెనుక ప్రాకులాడుతూ ఉంటారు.
ఆ సినిమాలని, తర్వాత షికార్లని, డబ్బని, పేరు ప్రతిష్టలని, అదని ఇదని వాటి మీదే ఈ ఐహిక సుఖాల వెనకాల ప్రాకులాడే వ్యక్తులే కానీ భగవంతుని సేవిద్దాం, ఆయన్ని కీర్తిద్దాం, మన జీవితానికి వారికి అంకితం చేద్దాం అన్నటువంటి మనసు ఉన్నటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది. అటువంటి అరుదైనటువంటి భక్తుల్లో ఇప్పుడు ఈ జూమ్ క్లాస్లో ఉన్న వాళ్ళు కొంతమంది. ఇప్పుడు ఈ జూమ్ క్లాసులు వచ్చారు కదా, ఎంతమంది ఉన్నారు? ఒక ఒక ఈ వీళ్ళందరూ దాదాపు 400 మంది ఉన్నారు ఇక్కడ. సో వీళ్ళందరూ ఆ ఆ ఆధ్యాత్మిక జీవితానికి ప్రయారిటీ ఇచ్చే వ్యక్తుల్లో ఉన్నారు. ఆ మైనారిటీలో ఉన్నారు. భక్తులు ఇప్పుడు మైనారిటీనండి. ఈ సృష్టిలో సృష్టి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు భక్తులు ఇప్పుడు మైనారిటీనే. మనం మెజారిటీలో ఉన్నాం ఇప్పుడు. మెజారిటీ వ్యక్తులు ఈ ప్రపంచంలో బద్ధజీవులు. వాళ్ళు ఐహిక సుఖాల గురించే ప్రాకులాడతారు. సో మనం మైనారిటీ అనమాట. ఆ మైనారిటీలోనే ఉంటాం మనం. మనం మెజారిటీలోకి వెళ్ళాల్సిన అవసరం లేదండి. మైనారిటీ అయినా పర్లేదు. ఎందుకంటే భగవంతుడిని చేరుకునే వ్యక్తులు, చేరుకోగలిగే వ్యక్తులు ఎప్పుడు అరుదుగానే ఉంటారు. రేర్‌గానే ఉంటారు. మీరు రేర్‌గానే ఉండండి. కామన్‌గా ఉండకండి. మీరు అరుదుగానే ఉండండి. సాధారణంగా ఉండకండి. ఆహ్, అలా భక్తి మార్గానికి మనం ప్రయారిటీ ఇస్తూ మన జీవితాన్ని మనం సార్థకం చేసుకుందాం. సో, మీ అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు. మీరు కూడా నన్ను అనుగ్రహించండి. కొంచెం ఆశీర్వదించండి. మీ ఆశీర్వాదం వల్ల, మీ ప్రార్థన వల్ల నేను కేవలం భగవంతుడి గురించి చెప్పడం మాత్రమే కాదు, ఆయన్ని ప్రేమించేటటువంటి అది భక్తులు వైష్ణవులందరి యొక్క అనుగ్రహం వల్ల కలుగుతుంది. సో, మీ అందరి యొక్క ఆశీర్వాదాన్ని కోరుకుంటూ ఇక్కడితో ముగిస్తున్నాను. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జయ, శ్రీల ప్రభుపాద్ కి